తప్పుడు పిటిషన్లతో అమరావతి అసైన్డ్ రైతులకు ద్రోహం చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలని ఉద్దండరాయనిపాలెనికి చెందిన రైతు పూల రవి డిమాండ్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తనపై తప్పుడు కేసులు పెట్టించి వేధించారని వాపోయారు. ఆళ్ల వేసిన తప్పుడు పిటిషన్ల వల్ల తామెంతో నష్టపోయామన్నారు. మా పొలాలు మేము 41 జీవో తెచ్చుకొని బాబు గారు మీకు ఎక్కడ ఇస్తాం పొలాలు, మీ పొలాలు తీసుకొని మేము 1కి 10 సార్లు తిరిగి శ్రావణ గారిని కలిసి మేము 41 జీవో తెచ్చుకున్నాం. 41 జీవో తెచ్చుకొని మా పొలాలు అమ్ముకోవాలి, మాకు చిన్న చిన్న సమస్యలు ఉండి, అప్పులు ఉండి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, చాలా ఇబ్బందులు ఉన్నారు జనాభా. మేము మా పొలాలకి భూములకి తరలు వస్తాయి అని ఆశపడితే 3 లక్షలు 3 కోట్లు కలిగింది. మళ్ళీ జగన్ వచ్చాడు 15 లక్షలు కూడా కొనేవాళ్ళు 3 కోట్లది. మేము ఒక రెడ్డి గారి దగ్గర రియల్ ఎస్టేట్ చేస్తామండి, మేము అమ్మి పెట్టాం బ్రహ్మానంద రెడ్డి గారు అని. ఆఫీసులో పనిచేసి ఒక అతన్ని పిలిచి పదవులు ఆశ చూపించి ప్రసాద్ ఎల్లమడి ప్రసాద్ అని ఆయన చేత మీడియాలో చెప్పేస్తాడు, సాక్షి మీడియాలో చూడండి ఏం చెప్పేస్తాడు, భూమి ఎక్కడన్నా చూపించారు, ఇది మాకు సంబంధం ఏముంది. 2500 ఎకరాలు ఆయన ఒక్కడే 2500 ఒక 100 ఎకరం చూపించమనండి, 1 ఎకరం చూపించమనండి మా పేరు మీద. ఈయన పట్టుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి మా మీద కేసులు వేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎక్కడ పెట్టుకున్నాడు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తలకాయ? హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తారుగా, ఆ కోర్టు కూడా వేసుకుని ఉంటే వెళ్ళి గుద్దుండాలయ్యా అసత్య పరిసరాలు చేసేటప్పుడు. దళితులు పొట్టగొట్టింది కాక మళ్ళీ పైపెచ్చు మా అమ్మల కోర్టులు కేసు సిఐడి కేసులు పెట్టి మీ మూలాన మా పొలాలు ఇప్పటికి మాకు గజాలు రానుకుంది. మీరు వేసిన కేసు వేసిన మూలాన ఎవరు చెప్పారు ఆయన కోర్టులో వేయమని ఎవరు చెప్పారండి? మేము చెప్పామా? ఎవరన్నా ఒక రైతు వెళ్ళా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి? చంద్రబాబు గారు పీరియడ్, నేను చంద్రబాబు గారి పార్టీ కూడా కాదండి, నేను జనసేన. అప్పుడు మేము చంద్రబాబు గారితో కూడా విభేదించాం, మీడియాలో కూడా చెప్పా. చంద్రబాబు గారు రాష్ట్రానికి మంచి చేస్తున్నాడు, ఏ పార్టీ అయితే మంచి చేసేటప్పుడు చెప్పడానికి మాకు